హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసనిండి ఎపిసోడ్ నంబర్ 21. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. 2 రోజుల్లో కాంపిటీషన్ షార్ట్ లిస్ట్ వచ్చేసింది. అందులో ఉన్న కంటెస్టెంట్స్ అందరివి ఇంట్రో వీడియో షూటింగ్‌కి షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఆ ఇంట్రో వీడియో శశి పుట్టి పెరిగిన ప్లేస్ అయిన వాళ్ళ ఊర్లోనే తీసేలా ప్లాన్ చేసుకున్నారు స్పాన్సర్స్. అందులో భాగంగానే అందరూ ఊరికి వెళ్లారు. డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్న వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ టీమ్ ఊరికొచ్చి శశి గురించి, శశికి డాన్స్ పట్ల కలిగిన ఇంట్రెస్ట్, తను డాన్స్ నేర్చుకున్న విధానం, వాళ్ళ అమ్మగారి కళ కోసం పడుతున్న కష్టం, ఇలా శశికి సంబంధించిన ప్రతి విషయం కవర్ చేశారు. ఈ ప్రాసెస్‌లో ప్రకాష్ గారితో కూడా మాట్లాడించారు. శశి చిన్నప్పటి డాన్స్ ఫొటోస్, మ్యూజిక్ మీద తనకున్న ఇంట్రెస్ట్‌తో వాళ్ళ ఇంట్లో ఉన్న వీణ ప్లే చేయమని అడగగా మంచి స్వరాలు పలికించింది అందులో. అది కూడా రికార్డ్ చేసి, అలాగే తను వాళ్ళ ఊరి గుడిసెలో చేసే నాట్యంకి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ కూడా కలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఇదంతా చూస్తున్న ప్రకాష్ గారి కళ్ళు శశిని గర్వంగా చూస్తుంటే మెచ్చుకోలుగా చూస్తున్నారు మిగిలిన వాళ్ళు. వచ్చిన వాళ్ళ పని పూర్తి చేసుకుని వెళ్లే వరకు చేతన్ అంతా గమనిస్తూ ఉన్నాడు. మాస్టర్ గారి వాళ్ళ ఇంట్లో నుండి చేతన్ అక్కడ కనిపించి శశిని హైలైట్ చేయటం ఇష్టం లేక వాళ్ళు వెళ్ళగానే పరుగులాంటి నడకతో చేతన్ దగ్గరకొచ్చి సంతోషంలో గెంతుతూ చేతన్ మెడ చుట్టూ చేతులు వేసి ఉయ్యాల ఊగుతుంది శశి. తన ముఖంలో కనిపిస్తున్న ఆనందం చూసి సంతోషిస్తున్నాడు చేతన్. అందరూ భోజనాలు చేసి కూర్చున్నాక సుబ్రహ్మణ్యం గారు వచ్చి అందరినీ పలకరించారు. కూర్చోండి బావా అని ప్రకాష్ గారు కుర్చీ చూపించడంతో కూర్చుని మాస్టర్ గారితో మాట్లాడుతూ నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం అని అడగటంతో మాస్టర్ గారు ఉదయ్ వైపు చూశారు. ఉదయ్ సుబ్రహ్మణ్యం గారి దగ్గరకొచ్చి ఆయన చెయ్యి పట్టుకొని ఇంకో 2 నెలలు ఆగండి అంకుల్, శశి డాన్స్ కాంపిటీషన్ అయ్యే వరకు ఆగుదాం ప్లీజ్ అని అడిగాడు. శశి ఉదయ్లు ఒక తల్లి బిడ్డలు కాకపోయినా అలాగే ఉంటారు అని అందరికీ తెలిసిన విషయమే కనుక, పర్వాలేదు బాబు, అమ్మాయి వాళ్ళం కదా, అందుకే అడిగాను, మీరెప్పుడొచ్చి పెళ్లి చేయమంటే అప్పుడే చేస్తాం, ఏమంటారు మాస్టర్ గారు అన్నారాయన. నేను ఈ విషయమే మీకు ఎలా చెప్పాలా అని ఆలోచించాను అన్నారు మాస్టర్ గారు. సుబ్రహ్మణ్యం గారు ఒప్పుకోవటంతో అందరూ తేలికగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా శశి. ఎక్కడ తను ఉదయ్ పెళ్లిని ఎంజాయ్ చేయలేనేమో అని తెగ ఫీల్ అయింది. కానీ బయటపడలేదు. ఆ రోజు సాయంత్రం మాస్టర్ గారు, ప్రకాష్ గారు కలిసి పంచాయతీ ఆఫీస్కి వెళ్లారు పని మీద. వాళ్ళటు వెళ్ళగానే ఉదయ్ సిరిని కలవటానికి ఊర్లోకి వెళ్ళాడు. చేతన్ని కాసేపు మేనేజ్ చేయమని అడిగి శశి ఒకతే ఉండటంతో నేరుగా శశి దగ్గరికి వెళ్ళాడు చేతన్. తన రూమ్లో బుక్స్ని తీసి షెల్ఫ్ సర్దుతున్న శశిని వెనక నుండి చూసి మెల్లిగా దగ్గరికి వెళ్ళి బొటన వేలు, చూపుడు వేలు మధ్యలో ఇమిడిపోయే నడుముని గట్టిగా గిల్లేశాడు. ఈ చర్య అసలు ఊహించని శశి గట్టిగా అరవబోతే తాను అరుస్తుంది అని గమనించిన చేతన్ శశి నోటి మీద చేయి వేసి అరవకుండా ఆపేశాడు. చేతన్ని చూసి నిదానించిన తన హస్తవాటం చూపించిన దగ్గర మంట పుట్టడంతో నోటి మీద నుండి చేతన్ చేయిని తీసేసి ఎర్రగా కందిపోయిన తన నడుముని చూసుకుంటూ, చూడండి ఎంత గట్టిగా గిల్లారో, ఎర్రగా అయిపోయింది, అయినా మీరేంటిక్కడ, ఎవరైనా వస్తారు అంటున్న శశి హరివిల్లుని మళ్ళీ తన వేళ్ల మధ్యన బంధించి పట్టు బిగిస్తూ మెడ వంపుల్లో పెదాలానిస్తూ, ఎవ్వరూ లేరు మనం తప్ప, ఆయన నా ప్రాపర్టీని నేనేమైనా చేసుకుంటాను అన్నాడు హస్కీగా. ఆ మాటలకి బిడియపడి ఒక నిమిషం ఏమీ మాట్లాడకుండా ఉంది. అయితే మాత్రం ఇలా రూమ్లోకి వచ్చేస్తారా అని అడిగింది శశి. చేతన్ పట్టు తాళలేక అటూ ఇటూ కదులుతూ శశిని కాసేపు ఊపిరాడకుండా చేసి తనని వెనక నుండి హక్ చేసుకున్నాడు. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను కానిస్తాను అన్నట్టుగా. శశి షెల్ఫ్లో బుక్ సర్దుతుంటే చేతన్ రూమ్ అంతా చూస్తూ, మన పెళ్ళయ్యాక ఇక్కడికొస్తే ఇదేనా మన రూమ్ అన్నాడు. ఆ మాట తనకి వినపడనట్టుగా నటిస్తూ బుక్స్ సర్దుతుంది శశి నవ్వు దాచుకుంటూ. మరొకసారి తన హస్తవాటం చూపించగా అని ముఖం పిండేసి, ఏంటి మీ గోల అని అడిగింది చేతన్కి అభిముఖంగా తిరుగుతూ. నేను అడిగింది చెప్పు అన్నాడు కొంటిగా. అవును అని చెప్తూ తల పక్కకి తిప్పేసింది. చేతన్ నవ్వుతూ, అయితే ఓసారి రిహార్సల్ అంటూ ఉండగానే ఈసారి గిల్లేసింది శశి. గిల్లిన చోట రుద్దుకుంటూ రాక్షసి అన్నాడు చేతన్. శశి నవ్వి, మరి ఇదే పని మీరు చేసినప్పుడు అని అడగగా మళ్ళీ శశిని దగ్గరికి లాక్కొని,
ఇది అది ఒకటేనా అని అడిగాడు. కాదా అని అమాయకంగా అడిగింది శశి. నీకు తెలియనివన్నీ నేర్పించే రోజులు దగ్గరలోనే ఉన్నాయిలే, డోంట్ వరీ. అవునో కాదో అన్నీ నేను చెప్తాగా అన్నాడు చేతన్ మరింత హస్కీగా. చేతన్ని వెనక్కి తోసేసి బయటికి పరుగు తీసింది శశి. తన వెనకే వచ్చిన చేతన్కి అందకుండా ఇంటి బయటికి వెళ్ళిపోయింది. శశి కంగారు చూసి నవ్వుకున్నాడు చేతన్. కాసేపటికి బయటికి వెళ్ళిన ఒక్కొక్కరు రావటంతో ఆ రోజుకి సరదాగా గడిపేసి తర్వాత రోజు హైదరాబాద్ వచ్చేశారు శశి, ఉదయ్, చేతన్. మళ్ళీ రోజులు మామూలుగా గడిచిపోతుంటే శశి ఫ్రీ టైంలో ప్రఖ్యాత డాన్సర్స్ని కలిసే ఏర్పాటు చేశాడు చేతన్. వాళ్ళ అనుభవాలు శశి తెలుసుకునే ప్రయత్నంగా. వాళ్ళు చెప్పే విషయాలు జాగ్రత్తగా వింటూ తను ఈ కాంపిటీషన్లో నిలబడాలి అంటే తనని తాను ఎలా మరల్చుకోవాలో, ఆడియన్స్ ఎదురుగా తనని తాను ఎలా ప్రదర్శించాలో ఒక ఐడియా వచ్చింది శశికి. ఇలా రోజులు కదిలి డాన్స్ షెడ్యూల్ వచ్చేసింది. కాంపిటీషన్ అన్ని రోజులు అంటే ఆఖరి రౌండ్ వరకు నిలబడితే సుమారు నెలపైనే ముంబైలోనే ఉండాల్సి వచ్చేలా ఉంది ఆ షెడ్యూల్. చేతన్ కూడా తనతో వస్తే బావుండు అని అనుకుంటుంది శశి. అన్ని రోజులు పనులన్నీ మానుకొని నీ వెంట తిరగాల, ఆలోచించు అని తన బుద్ధి ప్రశ్నిస్తుంటే ఎటు తేల్చుకోలేకపోయింది శశి. తనొస్తే కాస్త ధైర్యంగా ఉంటుంది కదా అని మనసు. ఎదురుగా లేకపోతేనేం, ఎప్పుడూ నీలోనే ఉంటాడు కదా అని బుద్ధి అంతర్యుద్ధం చేస్తుంటే చేతన్ వాళ్ళు ఆఫీస్ నుండి వచ్చే వరకు ఆలోచిస్తూ డల్లుగా కూర్చుంది శశి. ఉదయ్, చేతన్ ఫ్లాట్కి వచ్చేసరికి బాల్కనీలో ఉన్న సోఫాలో కాళ్ళు ముడుచుకొని మోకాళ్ళపై చేతులు మడత పెట్టుకొని చేతుల మీద తలని ఒక పక్కకి ఒరిగించి ఏదో ఆలోచనలో ఉన్న శశిని చూసి శశి అని పిలిచాడు ఉదయ్. ఆ పిలుపుకి ఆలోచనలోంచి తేరుకొని వీళ్ల వైపు చూసి పెదవి విరిచి మామూలుగా కూర్చుంది. ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు, ఏమీ అర్థం కాక. ముందుగా ఉదయ్ శశి దగ్గరికి వెళ్ళి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని ఏమైంది శశి అని అడిగాడు చేతులు పట్టుకొని. తన పక్కన ఉన్న ఫోల్డర్ని చేతుల్లోకి తీసుకుని ఉదయ్కిచ్చింది. నెల రోజులకి పైగానే ముంబైలో ఉండాలి. తన కాస్ట్యూమ్స్, ఫుడ్, అకామిడేషన్, ట్రావెల్ అంతా స్పాన్సర్ సమకూరుస్తారు అని ఆ పేపర్ సారాంశం. అది చదివి ఇందులో ఏముంది శశి ఇలా ఆలోచించడానికి అని అడిగాడు ఉదయ్. శశి ఇద్దరి వైపు చూసి అన్ని రోజులు నేనొక్కదాన్నే ముంబైలో ఉండాలి అని బెంగగా చెప్పింది. ఆ మాటకి ఉదయ్ శశి ముఖం చూసి ఇంకేమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళి ఆ పేపర్స్ చేతన్కిచ్చేసి భుజం నొక్కి బయటికి వెళ్ళిపోయాడు. ఉదయ్ బయటికి వెళ్ళిన తర్వాత శశి ఎదురుగా బీన్ బ్యాగ్ లాక్కొని కూర్చున్నాడు చేతన్. తన వైపు చూపు తిప్పలేక దిక్కులు చూస్తున్న శశిని చూసి ఆ డాక్యుమెంట్స్ పక్కన పెట్టేసి మెల్లిగా తన చేతులందుకొని పేదాల మీద ఆనించాడు అరచేతులకి. అయినా శశి ఏం మాట్లాడలేదు. శశి చేతి వేళ్ళని తన వేళ్లతో పెనవేసి పట్టుకొని శశి అని పిలిచాడు. బేలగా చూస్తున్న తన కళ్ళని చూస్తూ ఏమైంది శశి అని అడగగా మీరు ముంబై వస్తారా అని అడిగింది. నేనొస్తేనే చేయగలవా అని అడిగాడు చేతన్. అలా అని కాదు, కానీ అన్ని రోజులు నేను మీకు దూరంగా ఉండలేను అంటూ ఉండగానే నీటి చెమ్మ చేరిపోయింది తన కళ్ళలో. ఏయ్ ఏంటిది అంటూ శశిని దగ్గరికి తీసుకుని భుజం మీద తలంచుకొని మెడ చుట్టూ చేతులు వేసిన శశి వెన్నుతడుతూ పిచ్చి శశి, ఎంత కష్టపడ్డావు ఈ అవకాశం కోసం. ఇప్పుడు ఈ క్షణం ఈ అవకాశం నీ చేతుల్లో ఉన్నప్పుడు ధైర్యం కోసం నాలాంటి వాడి మీద ఆధారపడటం కరెక్ట్ కాదు. నేను, ఉదయ్, మామయ్య గారు ఇలా ఎవ్వరం నీతో వచ్చినా నీ గెలుపు ఓటముల్లో పాలు పంచుకున్న వాళ్ళం అవుతాం కనుక ఈ గెలుపైనా ఓటమైనా నీదే అవ్వాలి. ఇందులో మేం కూడా అందరిలాంటి ప్రేక్షకులుగానే ఉండాలి అని చెప్తుంటే చేతన్ మెడలోకి ఇంకా ఒదిగిపోయింది. మౌనంగా ఉన్న శశి తల నిమిరి ఏంటి సరేనా అని అడిగాడు. అంటూ బదిలిచ్చింది శశి. అంత డల్గా ఉంటే ఎలా అని అడుగుతూ శశి ముఖాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టి నువ్వెంత దూరంలో ఉన్నా నా మనసుకెప్పుడు దగ్గరగానే ఉంటావు. ఈ ఆలోచనలు మానేసి లైఫ్ని సరికొత్తగా ఎంజాయ్ చేయి. ఆ అవకాశాలు అందరికీ రావు. వచ్చిన వాటిని ఒడిసి పట్టుకోవాలి. మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకో. నువ్వు అనుకున్న రెస్పాన్స్ ఆడియన్స్ నుండి, జడ్జెస్ నుండి రాకపోతే తర్వాత పర్ఫార్మెన్స్లో ఎలా ఆకట్టుకోవాలో ఆలోచించు. అంతేకాని ఈ రెస్పాన్స్ ప్రభావం తర్వాత వాటి మీద పడనివ్వకు అని చెప్పి ఇంతకీ ఎప్పుడు వెళ్ళేది అని అడగగానే మరో వారం రోజుల్లో అని చెప్పింది శశి.
మరి అన్నీ సిద్ధం చేసుకున్నావా అని అడిగాడు చేతన్. లేదు, ఈరోజు మధ్యాహ్నమే వచ్చింది ఈ షెడ్యూల్ అని చెప్పింది శశి. ఇంతలో స్పాన్సర్స్ ఫోన్ చేసి మీకు షెడ్యూల్ వచ్చే ఉంటుంది కదా అని అడిగారు. శశి ఆ డాక్యుమెంట్ కవర్ వైపు చూస్తూ హా వచ్చింది అని చెప్పింది. అయితే రేపు ఒకసారి ఆఫీస్కి రండి. మేము స్పాన్సర్ చేసే టాలెంటెడ్ పర్సన్ ఎవరో మా స్టాఫ్కి కూడా తెలియాలి కదా అన్నాడు మేనేజర్. థ్యాంక్ యూ సార్, తప్పకుండా వస్తాను అని చెప్పింది శశి. ఓకే శశిరేఖ గారు, అలాగే రేపు మీకు ఒక టీంని అసైన్ చేస్తాం. మీకు కావలసినవి ఏవైనా ఉంటే ఆలోపు లిస్ట్ అవుట్ చేసి మాకిస్తే మీ షెడ్యూల్ ప్రకారం అరేంజ్మెంట్స్ చేస్తాము అని చెప్పారు వాళ్ళు. ఓకే అని చెప్పి కాల్ కట్ చేసింది శశి. అప్పటి వరకు తననే చూస్తున్న చేతన్ని చూసి అతడి బుగ్గ మీద చేయి వేసి ముందుకు వంగి చూపులు కలిపి, నేను వెళ్తాను చేతన్ గారు, మీకోసం మీ శశిలా ధైర్యంగా వెళ్తాను. మా అమ్మ కల నెరవేర్చడం కోసం నా భయాలని ఓడించి ఇన్ని రోజులు పడిన కష్టాన్ని నన్ను నమ్మి నాతో ఉన్న మీ అందరి నమ్మకాన్ని గెలిపిస్తాను. మీకోసం ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో గెలుస్తాను అంటూ చేతన్ నుదుటన ముద్దు పెట్టి ప్రామిస్ అని చెప్పి చిన్నగా నవ్వింది. ఇది కదన్నా శశి అంటే అన్నాడు నవ్వుతూ. ఇద్దరు రిలాక్స్గా నవ్వుకొని సరే పద లోపలికి వెళ్దామంటూ ఇంట్లోకి తీసుకెళ్లాడు. మీరు ఫ్రెష్ అయ్యండి, కాఫీ తీసుకొస్తాను అంటున్న శశిని వెనక్కి లాగి సోఫాలో కూర్చోబెట్టి నువ్వు ఇలా కూర్చో, నేను వచ్చే వరకు అన్నాడు. అది కాదు కాఫీ అంటున్న శశి నోటి మీద వేలు పెట్టి సైలెంట్గా ఉండమన్నానా, కదలొద్దు ఇక్కడి నుండి, ఆ ఈడియట్కి కాల్ చేసి రమ్మని చెప్పు అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు చేతన్. చేతన్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఉదయ్ కూడా వచ్చేశాడు. చేతన్ కిచెన్ వైపు వెళ్ళటం చూసి మీరు కూర్చుండి నేను చేస్తాను అంటూ లేవబోయింది శశి. చేతన్ ఒక అడుగు వెనక్కి వేసి సీరియస్గా చూసేసరికి సగం నించున్న శశి అలాగే సోఫాలో కూర్చుండిపోయింది. ఏంటి బావా, నువ్వు కాఫీ చేస్తావా అని అడిగాడు ఉదయ్ షాక్ అవుతూ. నీ ఉప్మాలాగా కాదురోయ్ అన్నాడు చేతన్ కిచెన్లోకి నడుస్తూ. అది చూద్దాం కదా అంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళి 5 నిమిషాల్లో హాల్లో ప్రత్యక్షమయ్యాడు. సోఫాలో కూర్చుంది, కానీ తన కిచెన్ని కింద మీద చేస్తాడేమో అనే భయంతో నిమిషానికి 10 సార్లు కిచెన్ వైపు చూస్తూ కూర్చుంది శశి. బావా, కాఫీ గింజలు ఏమైనా కాలుస్తున్నావా, మరీ ఇంత టైం తీసుకున్నావు అని ఉదయ్ అంటూ ఉండగానే 3 కప్స్తో వచ్చేశాడు చేతన్. ముందుగా కాఫీని శశికి అందించి ఆ తర్వాత ఉదయ్కిచ్చి తను ఒక కప్ తీసుకొని శశి పక్కన సెటిల్ అయ్యాడు. శశి కాఫీ సిప్ చేసి కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ తాగితే తనని చూసి చేతన్ హాయిగా సిప్ చేశాడు. కాఫీ కప్ పట్టుకొని ఇద్దరి ముఖాలు చూస్తున్న ఉదయ్ని చూసి నువ్వు కూడా తాగన్నయ్యా అని చెప్పింది శశి. పర్వాలేదా అని అడిగాడు ఉదయ్ అనుమానంగా చూస్తూ. ఆ మాటకి శశి చిన్నగా నవ్వగా చేతన్ చిరుకోపంగా చూశాడు. ఉదయ్ ఒక గుటక కాఫీ తాగి బావా ఉమ్మ అంటూ పేదాలు ముడిచి ఎన్ని రోజులు ఆ పాడు బీర్లోనే కిక్కుందనుకున్నాను, కానీ ఈ కాఫీ ముందు అవన్నీ జుజుబీ బావా అంటూ పొగుడుతూ కాఫీ తాగుతుంటే మరింకేంటి అది మానేయి అని సింపుల్గా తేల్చేసింది శశి. అంతే, కాఫీ తాగుతున్న ఉదయ్కి ఒక్కసారిగా పొలమారి కాఫీ తుంపర్లు రూపంగా బయటకు ఊసేశాడు. శశి మాటలకి కళ్ళు తెల్లేసి నీకు ఇలాగే అవ్వాలి అన్నట్టుగా చూశాడు చేతన్ నవ్వుకుంటూ. నెక్స్ట్ డే ఉదయ్ ఆఫీస్కి వెళ్ళిపోగా శశిని స్పాన్సర్ ఆఫీస్ ముందు డ్రాప్ చేసి కారులోనే ఉండిపోయాడు చేతన్. శశి ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడే ఉన్నారు సుమిత్ర గారు. ఆవిడకి నమస్కారం చేసి పక్కన కూర్చుంది శశి. మేనేజర్ వచ్చి శశి అలాగే సుమిత్ర గారు ఇచ్చిన లిస్టు తీసుకొని అతని అసిస్టెంట్కి ఇచ్చి ముంబైలో మేడం చెప్పిన టైంకి ఇవన్నీ అరేంజ్ చేయండి అని ఇన్స్ట్రక్ట్ చేశాడు. మేడం, డాన్స్ ఆడిటోరియంకి జస్ట్ 10 నిమిషాల దూరంలోనే మీకు హోటల్లో రూమ్స్ అలాట్ చేస్తాము. మీతో పాటుగా ఎవరైనా వస్తే వాళ్ళ ఛార్జెస్ కంపెనీ ప్రొవైడ్ చేయదు అన్నాడతను. నాతో ఎవరూ రారు అని చెప్పింది శశి. గుడ్ మేడం, మీరు ఈ కాన్ఫిడెన్స్తో ఇలాగే వెళ్ళి విన్ అయ్యి మా ఇమేజ్ని కూడా పెంచుతారని మేం నమ్ముతున్నాం అన్నాడు మేనేజర్. ఆ మాటకి కాన్ఫిడెంట్గా చిన్న నవ్వు నవ్వింది శశి. సుమిత్ర గారు కూడా శశి చేయి పట్టుకొని చిన్నగా తట్టి యూ కెన్ డూ ఇట్ అని చెప్పారు. థ్యాంక్ యూ అని చిన్నగా నవ్వింది. స్టాఫ్కి కూడా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న శశిని ఆఫీస్లో ఇంట్రడ్యూస్ చేశారు ఆ కంపెనీ మేనేజర్. ఫొటోస్లో, పేపర్స్లో, న్యూస్లో రీసెంట్గా కనిపించిన శశిని డైరెక్ట్గా చూసేసరికి కొందరు ఇన్స్పైరింగ్గా ఫీల్ అయితే మరికొందరు శశికి పడిపోయి గుండెని గల్లంతు చేసుకున్నారు. కానీ వెంటనే సింగరాజు గారి ఇంటికి కాబోయే కోడలని
బుద్ధి హెచ్చరించగానే అలాంటి ఆలోచనలు మానుకోమని మనసుకి సర్ది చెప్పుకున్నారు ఫీలింగ్స్ తొక్కేస్తూ. ఈ కాంపిటీషన్ ఎలాగైనా విన్ అవ్వాలని, విన్ అయితే వాళ్ళ కంపెనీ ఇమేజ్ పెరుగుతుందని శశి వాళ్ళ తరపున ఉండే బెనిఫిట్స్ ఏంటో క్లియర్గా చెప్పి ఆ అగ్రిమెంట్ కూడా శశి ముందుంచారు. సుమిత్ర గారు వెంటనే సంతకం చేయగా శశి ఆలోచనలో పడింది. పెన్ను చేతిలో పట్టుకొని పేపర్స్ వైపు చూస్తూ ఇబ్బందిగా ముఖం పెట్టడం గమనించిన మేనేజర్, ఆ అగ్రిమెంట్తో మీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడిగారు. లేదు అని తల ఆడించి, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తారా అని అడిగింది. ఓ షూర్ అని ఆయన అనటంతో వాటిని తీసుకుని వేగంగా బయటికి నడిచింది. లిఫ్ట్ ఓపెన్ చేసుకుని సెల్లార్కి వెళ్ళి తన కోసం కారులో ఎదురు చూస్తున్న చేతన్ దగ్గరికి పరుగు తీసింది. శశి రావటం మిర్రర్లో నుండి చూసి కార్ విండో నుండి తల వెనక్కి తిప్పాడు చేతన్. డ్రైవింగ్ సీట్ వైపున్న డోర్ ఓపెన్ చేసుకుని చేతన్ ఒళ్ళో కూర్చుంది శశి. 2 నిమిషాలు ఊపిరి పీల్చుకొని ఆయాసం తగ్గించుకొని తన చేతిలో ఉన్న అగ్రిమెంట్ చేతన్కి అందించింది. శశిని సరిగ్గా కూర్చోబెట్టుకుని వాటర్ బాటిల్ ఇచ్చి ఆ పేపర్స్ తీసుకున్నాడు. కళ్ళతో వాటిని స్కాన్ చేసి అందులో మ్యాటర్ అర్థం చేసుకున్నాడు. వాటర్ బాటిల్ పక్కన పెట్టేసి చేతన్ వైపు కనురెప్పలాడిస్తూ చూసింది. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా, ఎందుకు ఇంకా సైన్ చేయలేదు అని అడిగాడు చేతన్. మీకు చూపించకుండా చేయటానికి మనసు అంగీకరించలేదు, అందుకే మీకోసం వచ్చాను, ఇప్పుడు చేస్తాను అని చెప్పగానే చేతన్ మురిపెంగా చూసి శశి బుగ్గ నిమిరి సైన్ చేసి ఇచ్చేసిరా అన్నాడు. కార్ దిగేటప్పుడు చూసుకుంది తనెక్కడ కూర్చుందో. కళ్ళు చిన్నగా చేసి కంగారులో గమనించలేదని చెప్పి ఎంత త్వరగా వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది. నవ్వుతూ చూస్తున్నాడు తనని. థ్యాంక్స్ సాధ్వి, శశి ప్రేమ నాకు తెలిసేలా చేశావు, లేకపోతే నిజంగా లైఫ్లో చాలా మిస్ అయ్యేవాడిని అనుకున్నాడు మనసులో. 10 నిమిషాల్లో తిరిగి పైకి వెళ్ళి పేపర్స్ మీద సంతకం చేసి వాళ్ళకి ఇవ్వగానే శశికి ఆ అగ్రిమెంట్ కాపీ ఇచ్చారు. అలాగే వారం రోజుల్లో ముంబైకి వెళ్ళే టీంని చూపించి మీ షెడ్యూల్కి తగ్గట్టుగా అన్నీ అరేంజ్ చేస్తారు వీళ్ళు, కంపెనీ తరపున వీళ్ళు మీతో వస్తారు అని చెప్పాడు మేనేజర్. వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకోవటంతో శశి, సుమిత్ర గారు ప్రతిగా నవ్వి హాయ్ చెప్పారు. ఇక అన్ని విషయాలు మాట్లాడేసి సుమిత్ర గారి వెంట బయటికి నడిచింది శశి. అలా మధ్యలో వెళ్ళవెందుకు శశిరేఖ, చేతన్ గారు వెయిట్ చేస్తున్నారా నీకోసం అని ఆవిడ అడగగానే శశి చిన్నగా బ్లష్ అయ్యి అవును, ఇక్కడే సెల్లార్లో ఉన్నారు అని చెప్పింది. చేతన్ గారికి నువ్వంటే చాలా ఇష్టం, డోంట్ మిస్ హిమ్ అనేసి లిఫ్ట్ ఓపెన్ అవటంతో బయటికి నడిచి ఆవిడ కారు ఎక్క వరకు ఉండి చేతన్ దగ్గరికి వెళ్ళిపోయింది శశి. శశి బిడియంగా రావటం చూసి నవ్వుకుంటూ ముందుకు వంగి డోర్ ఓపెన్ చేసి పెట్టాడు చేతన్. శశి డోర్ తీసుకుని కారులో కూర్చోగానే కార్ని ముందుకు పోనిచ్చాడు. ఆ తర్వాత కట్ చేస్తే శశి ఆ బిల్డింగ్ కిందకు వచ్చేసరికి హారిక వాళ్ళకి, అలాగే అటు సంపత్కి కూడా శశికి తోడుగా చేతన్ ముంబై వెళ్ళటం లేదు అని తెలిసి తన్విక ఒక విలన్ నవ్వు నవ్వింది. అటు సంపత్తి కూడా శశితో తను గడపాలి అనుకుంటున్న టైంని ఊహించుకుంటూ గుండెల మీద నిమురుకున్నాడు మైకంగా శశి ఫోటో చూస్తూ. తన్వి, అది నువ్వనుకునేంత సాఫ్ట్ అయితే కాదు అని హారిక అనగానే, నేను కూడా చేతగాని దాన్ని కాదు, అవసరమైతే దాన్ని చంపేసైనా చేతన్ని దక్కించుకుంటాను, చూస్తూ ఉండు అని ఈ తన్విక తన ఫ్లోలో అంటుంటే హారిక తన క్రిమినల్ బ్రెయిన్ వాడి ఆ మాటలు వీడియోతో సహా రికార్డ్ చేస్తుంది, ఎప్పటికైనా అవసరపడతాయి అనుకొని. ఆ తర్వాత కట్ చేస్తే శశి ఫ్రెష్ అయ్యి లంచ్ ప్రిపేర్ చేసే టైంలో కాంపిటీషన్లో ఉన్న అందరి డీటెయిల్స్ లోతుగా గమనించడం మొదలుపెట్టాడు చేతన్. వంట చేయటం అవగానే చేతన్ని పిలవటానికి రూమ్లోకి వచ్చి చిందర వందరగా ఉన్న రూమ్ని నీట్గా సెట్ చేసింది శశి. చేతన్ ఏదో వర్క్లో ఉన్నాడు అనుకొని. శశి పనిచేస్తుంటే ఒక 10 మినిట్స్ శశి అంటూ లిస్ట్ మొత్తం క్రాస్ చెక్ చేసి ల్యాప్టాప్ని పక్కన పెట్టేసి పక్కనే ఉన్న శశిని బెడ్ మీదకి లాగి శశి మీద తను చేరాడు. మీ గురించి తెలిసి కూడా ప్రతిసారి ఏమరపాటిగా ఉంటాను, ఎందుకు నేను, లేవండి ఎంత బరువుగా ఉన్నారు అని వాపోతున్న శశిని అల్లరిగా చూస్తూ, నిమిషానికే ఇలా అంటే లైఫ్ అంతా ఎలా అమ్మాయి అని అడిగి బరువంతా శశి మీద పడే విధంగా కాళ్ళు చేతుల బ్యాలెన్స్ కూడా వేశాడు. అమ్మో నాకు ఊపిరి ఆడటం లేదు, చంపేస్తారా అని అమాయకంగా అడిగి, లేవండి ప్లీజ్ అని కళ్ళు చిన్నగా చేసి అడిగింది. శశిని అలా చూసి కాస్త బ్యాలెన్స్ చేసి తన వెయిట్ పడకుండా అయితే చేశాడు, కానీ పూర్తిగా కాదు. శశి చెవి దగ్గరికి చేరి ముద్దు పెడుతూ చేతులతో
వీణ మీద మీటినట్టుగా సుతారంగా ఒంటి మీద మీటుతుంటే శశితో స్వరాలు పలుకుతున్నాయి. మొన్న ఏదో అన్నావు, నావన్నీ మాటలేనా, చేతలేమీ ఉండవా అని అడిగాడు కొంటిగా చూస్తూ, బ్లౌజ్ వెనుక ఉన్న థ్రెడ్స్ లాగేస్తూ. ఇలా దొరికిపోతానని తెలియక అన్నాను. ఆయన అది అప్పుడెప్పుడో కదా, మీరింకా మర్చిపోలేదా అని అడిగింది. శశి మెడవంపులో తల అంచి పెదాలు తాకిస్తూ, మర్చిపోయే మాటలు కాదు బంగారం అవి, ఇప్పుడు చూడు మన చేతలు అంటూ చేతులకు పని పెంచాడు పెదాలు జత చేసి. అప్రయత్నంగా చేతన్ తల్లోకి వేళ్ళు పోనిచింది. చేతన్ చర్యలకి తనలోని పట్టు సడలుతుంటే గుండె వేగం పెరిగింది. ఇంకా ఇలాగే ఉంటే తనని తాను ఎక్కడ చేతన్కి ఇప్పుడే అర్పించేస్తాను అనే భయం మొదలు కాగా చేతన్ నుండి వేరుపడి, నాకు ఊపిరి ఆడటం లేదు, వదిలేయండి ప్లీజ్ అని అడిగింది మాటలు కూడా తీసుకుంటూ. మరి మళ్ళీ అలా అంటావా అన్నాడు చేతన్. వెంటనే తల అడ్డంగా ఊపింది శశి. గుడ్ గర్ల్. ఆయన ఇలా స్టార్ట్ చేసి మధ్యలో వదిలేయటం మహాపాపం అన్నాడు కన్నగిటి. వెంటనే చేతన్ని పక్కకు నెట్టేసి తన రూమ్కి వెళ్ళిపోయి గుండె వేగం తగ్గించే ప్రయత్నంగా గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ముఖం మీదికి చేత్తో గాలి ఊపుకుంటూ కూర్చుంది. అంత ఏసీలో కూడా చెమటలు పట్టేసి. అమ్మో, ఇంకోసారి బుద్ధుంటే చేతన్ని ఏమీ అనకూడదు, చాలా డేంజర్ బాబోయ్. తను ఆ మాత్రం కంట్రోల్లో ఉంటాడు కాబట్టి సరిపోయింది, లేదంటే అంతే సంగతులు అనుకుంటూ తల విదిల్చుకొని అలాగే కూర్చుంది కాళ్ళు దగ్గరికి లాక్కొని. శశి, ఆకలిగా ఉంది, లంచ్ చేద్దాం బయటికి రా అని చేతన్ పిలుస్తుంటే మెల్లగా బెడ్ మీద నుండి లేచి చీరని సరిచేసుకుంది. ముఖం కడుక్కొని బయటికి వెళ్ళింది. చేతన్ వైపు చూడలేకపోతుంటే శశి చేయి పట్టుకొని తన ఎదురుగా కూర్చోబెట్టుకుని, ఏమైంది, భయపడ్డావా, నమ్మకం లేదా నా మీద, నీ మనసు నాకు తెలీదా అంటూ అన్నం కలిపి శశి నోటికి అందించాడు. చేతన్ని అపురూపంగా చూస్తూ, నా మీద కంటే ఎక్కువ నమ్మకం మీరంటే నాకు, అందుకే ఈ భయం అంటూ చేతన్ చేతిలోని ముద్ద తినేసి తాను చేతన్కి అన్నం కలిపి పెట్టింది. ఆ తర్వాత కట్ చేస్తే ఆ శశి ఒంటరిగా వెళ్తుందంట ముంబైకి. సో చేతన్ దాని పక్కన లేనప్పుడే ఏమైనా చెయ్యాలి అంటుంది హారిక. ఆ మాటకి తన్విక నవ్వి, నాకు ఈ విషయం తెలిసి చాలాసేపైంది అంటుంది గ్లాస్లోకి డ్రింక్ వంచుకుంటూ. తెలిసి ఏం చేశావు అని అంతే పొగరుగా అడిగింది హారిక. నేనేం చేయాలో నాకు తెలుసు, నువ్వు నీ పని చూసుకో అని తన్విక అనటంతో సీరియస్గా అక్క నుండి వెళ్ళిపోయింది హారిక. దీనికి పొగరు ఎక్కువైంది. వాళ్ళని వీళ్ళని కాదు, ముందు దీన్ని వేసేయాలి, దరిద్రం వదిలిపోతుంది. నా దురదృష్టం నాకంటే ముందే ఈ ఇంట్లో పుట్టింది అంటూ తిట్టుకొని, ఎగర్ని ఎన్ని రోజులు ఎగురుతుందో నేను చూస్తాను, ఆ శశిని ఇది తప్పిస్తే దీన్ని నేను తప్పిస్తాను అనుకుంటూ అసహనంగా బెడ్ మీద కూర్చుంది హారిక ఆలోచించుకుంటూ. ఆ తర్వాత కట్ చేస్తే స్నేహ కూడా తన ఫుల్ టైం ప్రాక్టీస్లో పెట్టింది. రుద్ర అలాగే కుటుంబ సభ్యులు తనని సపోర్ట్ చేయటంతో స్నేహ ప్రాక్టీస్ చూసిన రంగచారి గారికి తన ముఖంలో శశి కనిపించటంతో ఆయన మనసు శశి గెలుపుని కోరుకుంది. ఎందుకో తెలీదు, కానీ చాలా తక్కువ టైంలో శశి ఆయన మనసుకి చాలా దగ్గరైంది. అలాంటి అమ్మాయి సింగరాజ్ ఇంటికి కాబోయే కోడలు అనే మాట ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. శశిని ఇంటి కోడలిగా పొందే అర్హత వాళ్ళకి లేదు అని ఆయన మనసు అంటుంటే గతం మళ్ళీ పునరావృతం అవుతుందా అనే భయం ఆయనలో మొదలైంది. శశి, ఇది నీ తప్పటాడుగా లేక తప్పక వేస్తున్నాడుగా అనుకుంటూ విశ్రాంతి కుర్చీలో వెనక్కి వాలారు. ఆయన ముఖంలో ఏదో అసంతృప్తి ఉండటం చూసిన స్నేహ నటరాజ వందనం చేసి ఆయన దగ్గరకు వెళ్ళి ఎదురుగా కూర్చుంది మోకాళ్ళ మీద. కుర్చీ మీద ఉన్న ఆయన చేతిని కళ్ళకద్దుకొని తాతయ్య అని పిలిచింది. మెల్లిగా కళ్ళు తెరిచి స్నేహ వైపు చూసి మామూలుగా కూర్చున్నారాయన. ఏంటి తాతయ్య అదోలా ఉన్నారు, ఏమైనా తప్పుగా చేస్తున్నానా అని అడిగింది చిరునవ్వుతో. అందుకు ఆయన కూడా చిన్నగా నవ్వి, లేదు స్నేహ, వేలెత్తి తప్పు చూపటానికి ఏమీ లేదు అంటూ ఒక నిమిషం ఆగి, నేనొక మాట చెప్తాను, తప్పుగా తీసుకోవు కదా అని అన్నారాయన. ఆ మాటకి పక్కనే డోర్ దగ్గర ఉన్న రుద్ర వైపు చూసి మళ్ళీ రంగాచారి గారిని చూస్తూ, చెప్పండి తాతయ్య అంటూ బాసిపట్లు వేసి కూర్చుంది ఆయన పాదాల దగ్గర. స్నేహ తల మీద ప్రేమగా నిమిరి, ఇది కేవలం పోటీ మాత్రమే స్నేహ, ఆ స్థాయి పోటీకి వెళ్తున్నామంటేనే గొప్ప విషయం. మన ప్రయత్నం మనం చేసి ఫలితం దేవుడి మీద వదిలేయాలి. గెలుపు ఓటములు మన చేతుల్లో ఉండవు కనుక
నీకంటే వెనక ఉన్న వారి పట్ల చులకన భావం, నీకంటే ముందున్న వాళ్ళ పట్ల అసూయ పడటం లాంటివి ఉండకూడదు. నాట్యం చాలా పవిత్రమైనది స్నేహ. అది అందరికీ అబ్బదు. కనుక ఇందులో కోపం, కుళ్ళు, కుతంత్రం, ఈర్ష్య, ద్వేషాలు పెంచుకొని మనం అపవిత్రం కాకూడదు అని ఆయన చెప్తుంటే స్నేహ ఆయన చేయి పట్టుకొని, ఈ పోటీలో శశి గెలిచినా నేను చాలా సంతోషిస్తాను తాతయ్య అని అది స్వచ్ఛమైన నవ్వుతో చెప్పింది. ఆయన చెప్పాలనుకున్న విషయం అర్థమై స్నేహ తల మరొకసారి నిమిరి, నీ నాట్యం చాలా అభినయంగా ఉంది, ఇంకా సాధన చేయు, ఖచ్చితంగా విజయం నిన్నే వరించొచ్చు అని ఆశీర్వదించారు ఆయన మనస్ఫూర్తిగా. స్నేహ అలాగే అంటూ ముందుకు వంగి ఆయన పాదాలు నమస్కరించింది. స్నేహ మాటలు వింటున్న రుద్రకి స్నేహ ఇంకా ఇంకా నచ్చేసింది. కళ్ళ నిండా ప్రేమతో స్నేహ వైపు చూస్తూ చేతులు కట్టుకుని డోర్కి ఆనుకొని నించున్నాడు. రుద్ర వైపు చూసి నవ్వుతూ స్నేహ తిరిగి తన ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ తర్వాత కట్ చేస్తే కొన్ని రోజులుగా అశ్వథ్ చాలా డల్గా ఉండటం గమనించింది సంజన. కానీ 2 నెలల తన బాబుని స్మైలీని చూసుకునేసరికి అశ్వత్తో మాట్లాడే టైం దొరకటం లేదు. తన చీకటి సామ్రాజ్య పునాదులు ఒక్కొక్కటిగా తానే ధ్వంసం చేసుకుంటూ వాటి ఆనవాళ్లు కూడా లేకుండా చేయటానికి చాలా కష్టపడుతున్నాడు అశ్వథ్. తన భార్యకి మంచి భర్తగా, పిల్లలకి మంచి తండ్రిలా ఉండాలి అని నిర్ణయించుకొని వాటి నుండి పూర్తిగా బయటపడే మార్గాలు అన్వేషించసాగాడు. అంటించుకున్నంత సునాయాసంగా వదిలించుకోవటం కుదరదు అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తనకి. కానీ ఎట్టి పరిస్థితుల్లో తను చేసే ఈ ఇల్లీగల్ బిజినెస్ భార్య బిడ్డలకి తెలియకూడదు అని తన నుండి వాటిని వేర్లతో సహా పెకిలించడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు. మరి ఆ తర్వాత కట్ చేస్తే ఇటు శశి కూడా పోటీకి మనసు, బుద్ధి, శరీరం అన్నింటినీ సిద్ధం చేయసాగింది. నాట్యం పట్ల ఇష్టం దాటి భక్తిగా మారింది తనలో. అలుపు లేకుండా తిరిగే గడియారం ఎవరి కోసం ఆగకుండా 4 రోజులు ముందుకు కదిలింది. వెళ్ళటానికి ఇంకా 2 రోజులు ఉండటంతో ఈ 2 రోజులు తన వాళ్ళతో సమయం గడిపి ఆ జ్ఞాపకాలని బలంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. తర్వాతి రోజు ఉదయం అదే విషయం చేతనికి చెప్పాలి అనుకుని నిద్రపోయింది. తర్వాత రోజు ఉదయం ఇంట్లో ఎవరో మాట్లాడుతున్న సౌండ్ వినిపించి బయటికి వచ్చి చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యం, ఆనందం మధ్య ఊగిసలాడింది. తన మనసు తనకంటే ముందే తెలుసుకుని చేతన్, ప్రకాష్ గారు, మాస్టర్ గారు హైదరాబాద్ వచ్చే ఏర్పాట్లు చేశారు. శశి నిద్ర కళ్ళు మళ్ళీ నలుపుకొని చూసింది. ఎదురుగా ప్రకాష్ గారు నవ్వుతూ నించోవటం చూసి నాన్న అంటూ ఆయన దగ్గరికి చేరిపోయింది. ప్రకాష్ గారు శశిని దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టారు. శశి అలా సంతోషంగా ఉండటం చూసి మాస్టర్ గారు చేతన్ భుజం తట్టారు. అందుకు చేతన్ ముద్దుగా నవ్వేశాడు. కావలసిన షాపింగ్ అంతా పూర్తి చేసుకొని ఆ 2 రోజులు సరదాగా గడిపేశారందరూ. తను వెళ్లే సమయం దగ్గర పడే కొద్దీ తెలియని భయం ఆవరిస్తున్నా అంతగా రెట్టింపు కాన్ఫిడెంట్గా ఉండే ప్రయత్నం చేస్తుంది శశి. ఉదయం లేచి సూర్య నమస్కారం చేస్తున్న శశిని చూస్తున్నా చేతన్ భుజం మీద చేయి వేసి తనని తాను ఎంత స్ట్రాంగ్గా మరల్చుకుందో, ఎన్ని కొత్తగా అలవర్చుకుందో కదా అన్నాడు ఉదయ్. శశినే చూస్తున్న చేతన్, ఇదే కదా గెలుపంటే, ఇంకా ఎక్కడికో వెళ్ళి ప్రూవ్ చేసుకోవటం ఏంటి, నాన్సెన్స్ అన్నాడు. అవునరా, శశి నమ్మకమే నిజమవుతుంది, ఖచ్చితంగా తనే గెలుస్తుంది అన్నాడు. ఉదయ్ చేయి మీద చేయి వేసి తృప్తిగా నవ్వాడు చేతన్ ఆ మాటకి. శశి ఫ్రెష్ అవ్వగానే, శశి నువ్వు రెడీగా ఉంటే బయటికి వెళ్దాం అన్నాడు ప్రకాష్ గారికి, మాస్టర్ గారికి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్న శశిని చూసి. హా, మీరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేయండి, వెళ్దామంటూ చేతన్ ఉదయ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టి తను కూడా అందరితో కూర్చుని తినేసింది. ప్రకాష్ గారు కూడా చెప్పి శశిని బయటికి తీసుకెళ్లాడు చేతన్. ఎక్కడికి చేతన్ అని అడిగింది శశి చేతన్ భుజం మీద వాలి. చేతన్ చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్గా ఉన్నాడు. అసలు ఏమీ చెప్పవు కదా నువ్వు, ఈ నవ్వుతో మాయ చేస్తావంటూ చేతన్ బుగ్గ లాగింది మరో చేత్తో. శశి చుట్టూ చేయి వేసి, మాయ చేసేది నేను కాదు బంగారం, నువ్వు అన్నాడు. నేనా అని అమాయకంగా అడిగింది చేతన్ ముఖంలోకి చూస్తూ. మరి కాదా, ఈ బుద్ధావతారాన్ని కూడా మాయ చేసి ఏదో మంత్రం వేసినట్టు మార్చేశావు అంటూ శశి తలని ఢీకొట్టాడు. హా, అంత ఈజీగా మీరెక్కడ మారారు సార్, చాలా ఫీట్లు చేశారు అంటూ అలకగా చెప్పింది శశి. హాహా, ఈ ఫీట్ల గురించి మరొకసారి మాట్లాడుకుందాంలే, కానీ నువ్వు వెళ్లే ముందు ఒకరిని కలవాలి అనుకున్నావు కదా, వెళ్ళి కలిసిరా అంటూ ఒక ఇంటి ముందు కారాపాడు చేతన్. ఆ ఇల్లు ఎవరిది అని అడిగింది శశి. వెళ్ళి చూడు నీకే తెలుస్తుంది అన్నాడు చేతన్.
మీరు రండి అని శశి అడగటంతో, ఆ ఇంట్లోకి నాకు ప్రవేశం లేదులే, నువ్వెళ్ళిరా అన్నాడు చేతన్. ఎందుకు? అసలిదెవరిల్లు అని అడిగింది శశి. తనేమన్నాడో గుర్తు చేసుకొని నోరు జారాడు అని అర్థమై, ఊరికే అన్నాను, లేట్ అవుతుంది శశి, త్వరగా వెళ్ళు అన్నాడు చేతన్. ఇంకా రెట్టించలేక కార్ దిగి ఆ ఇంటి వైపు వెళ్ళింది. ఇంటి బయట ఉన్న బోర్డు చూడగానే అది ఎవరిల్లో అర్థం కాక వెనక్కి తిరిగి నవ్వుతూ చేతన్ వైపు చూసి సంతోషంగా ఇంట్లోకి వెళ్ళింది. వాచ్మెన్ కూడా ఆపకపోవటంతో డోర్ దగ్గరే ఆగిపోయి లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్న శశిని అటుగా వస్తున్న శ్యామల గారి చూసి గుర్తుపట్టి శశిరేఖ అని పిలిచారు. ఆవిడ్ని చూసి నవ్వుతూ నమస్కరించింది శశి. అక్కడే ఆగిపోయావెందుకురా, లోపలికి రా అంటూ ఎదురెళ్ళి ఇంట్లోకి తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, అర్థమైంది కదా శశి ఎవరింటికి వెళ్ళిందో? రంగాచారి గారింటికి. అదే రుద్ర, స్నేహ వాళ్ళ ఇంటికి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.